Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బెల్ఫాస్ట్ టీ20లో టీమిండియా అదరగొట్టింది. 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది ఐర్లాండ్. 3 వికెట్లతో ప్రిన్స్ యాదవ్ సత్తా చాటాడు. శివం దుబే 2, హర్షదీప్ 2, హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. ఇక టీమిండియా విజయ లక్ష్యం 155 పరుగులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మొదటి టీ20లో ఓటమికి సంబంధించి మనము చూస్తున్నాం. తక్కువ స్కోర్కే భారత్ ఐర్లాండ్ ని కట్టడి చేసింది. ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇది ఇంకా స్వల్ప స్కోరు, మరి దీన్నైనా ఈసారి కాపాడుకుంటుందా? 1-1తో సమం చేస్తుందా, లేకపోతే 0-2తో వైట్ వాష్ అయ్యి వారికి సిరీస్ ని కట్టబెడుతుందా? ఏంటి రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ అన్ని కూడా తెర మీదకి వస్తున్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, ఈ టీ20కి సంబంధించి కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ లైనప్ కొంత మార్పులు చేర్పులు చేయడం అనేది కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది అనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అతన్ని తలసిద్ధి కృష్ణని పక్కన పెట్టడం అవన్నీ కూడా కొంత, అలాగే ఫస్ట్ మ్యాచ్ లో కొంత విఫలమైనటువంటి ఒకరిద్దరు బౌలర్లు ఈ మ్యాచ్ లో కొంత చాలా జాగ్రత్తగా రాణించడం, ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అతను అకౌంట్ మెయింటైన్ చేయడం, అలాగే హర్షిత్ రాణా బౌలింగ్ కూడా బాగుంది. ఇది అంటే స్కోర్ ను కట్టడి చేయడం విషయంలో సక్సెస్ అయింది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా అటు అయినప్పటికీ కూడా వాళ్ళ కెప్టెన్ అనేటువంటి ఇన్నింగ్స్ కూడా వాళ్ళకు కొంత మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కానీ అది కంప్లీట్ గా బౌలింగ్ పిచ్ గానే కనపడింది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్లో బాల్స్ వేయగలిగేటువంటి బౌలర్స్ కి అది అడ్వాంటేజ్ గా ఉంది. సేమ్ టీ20 వరల్డ్ కప్ లో ఏ పిచ్ లో అయితే మనం చూసాము అటువంటి తరహా పిచ్ గానీ ఇది ఉంది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో అయితే భారత్ గెలవడానికి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడితే గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఓపెనర్లు కనుక చాలా జాగ్రత్తగా రాణిస్తే అది మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, అంటే ఏ విధంగా చూడాలంటారు? 150 పరుగుల అంటే 155 పరుగులకే కట్టడి చేయడం కావచ్చు, తక్కువ స్కోర్, కానీ వాళ్ళ బౌలింగ్ ను కూడా మనం తక్కువ అంచనా వేయలేము అని చెప్పడానికి మొదటి టీ20 ఒక ఉదాహరణగా ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కావచ్చు, వాళ్ళలో ఉండేటువంటి మొదటి టీ20 గెలిచినటువంటి ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు. ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కి సంబంధించి వెంకట్, దాన్ని ఎలా చూస్తారు, మీరు డిఫైన్ చేస్తారు? ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కి సంబంధించి వైభవ్ సూర్యవంశీ అని అన్నారు, కానీ వైభవ్ సూర్యవంశీ విషయంలో అంత హైప్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పిచ్ కండిషన్స్ కానీ లేదంటే ఇంగ్లీష్ కండిషన్స్ అనేవి చాలా టఫ్ గా ఉంటాయి. కాబట్టి యూరోప్ కండిషన్స్ లో క్రికెట్ ఆడటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. కానీ అయితే ఇక్కడ మిగిలిన ఆటగాళ్లకు సంబంధించి కొంత చాలా జాగ్రత్తగా, అంటే ఓపెనర్లు కొంత పవర్ ప్లే లో ఒక 40 పైగా 40 నుంచి 50 పరుగుల వరకు చేస్తే, అంటే టీ20 ఫార్మాట్ లో ఐపీఎల్ ని పక్కన పెట్టి వీళ్ళు క్రికెట్ ఆడగలిగితే మాత్రం అక్కడ మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే తిలక్ వర్మ కూడా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ ఆడాలి. అతను కూడా కొంత నిలబడి, మనం చూసాం గతంలో కూడా అతను నిలబడి ఆడితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఐపీఎల్ లో చూపించాడు, అంతకుముందు చూపించాడు. కాబట్టి కొంత బాధ్యతాయుతంగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సంజు శాంసన్ కొంత, అంటే స్ట్రైక్ రొటేట్ చేసే విషయంలో రుతురాజ్ గైక్వాడ్ ఫార్ములాను ఫాలో అవ్వాలి, అప్పుడే మంచి ఇది ఉంటుంది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు 148 పరుగులకు మనం కట్టడి చేశారు. కాబట్టి ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ వికెట్ అయితే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫస్ట్ బాల్ కే వికెట్ కోల్పోవడం అంటే యాజ్ యూజువల్ గా మళ్ళీ అదే తడబాట అనేటువంటి మాట పేపర్ మీద ఉంటుంది. బౌలింగ్ అనేది మనం అంచనా వేయలేము, ఎందుకంటే టీ20లకు సంబంధించి సోషల్ మీడియాలో చూసినటువంటి ఒక ఘోరమైనటువంటి కామెంట్ ఏంటి అంటే, పేపర్ మీద చాలా గొప్పగా ఘనంగా కనపడుతుంది, వరల్డ్ నెంబర్ 1 టీమ్ గా కనపడుతుంది, బట్ గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికి ఐర్లాండ్ మీద ఎందుకు ఆ విధంగా ఆడుతుంది. జస్ట్ ఇప్పుడు చూసినటువంటి కామెంట్ అది. ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటే? ఏముంది, జట్లో ఇప్పుడు గుజరాత్ టీం ఎక్కువగా ఉన్నట్టుంది కదా. సో ఇటువంటివన్నీ కూడా కొంత ఫేవరెటిజం అనేది ఉన్నప్పుడు మనకి జట్టు అట్లా బలంగా కనపడుతుంది. కొంత సోషల్ మీడియాలో ఇచ్చేటువంటి హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది, కానీ రిజల్ట్ వచ్చేసరికి వేరే విధంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బ్యాటింగ్ విషయంలో ముందు పవర్ ప్లే లో పరుగుల్ని వాళ్ళు కట్టడి చేయగలిగితే వాళ్ళదే విజయం అవుతుంది. అలాగే వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా మనం తక్కువ అంచనా వేయలేము అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ముందు బోత్ టీమ్స్ కి విన్నింగ్ ఛాన్సెస్, అంటే మీ ప్రిడిక్షన్ ఏంటి అసలు ఈ రెండు టీమ్స్ కి? నాకు 40-60 నాకు ఎందుకు ఐర్లాండ్ మీదే అనిపిస్తుంది. అబద్ధం ఎందుకు, నాకు ఐర్లాండ్ మీదే ఉంది. ఐర్లాండ్ వాళ్ళ బౌలింగే బాగుంది కంపేర్ టు భారత్, కాబట్టి నాకు ఐర్లాండ్ మీదే ఉంది.
ఈ స్వల్ప స్కోర్ ను కూడా కట్టడి చేయగలుగుతుంది. కట్టడి చేయగలుగుతారు, వాళ్ళు కట్టడి చేయగలుగుతారు. అసలు పిచ్ మీరు చూస్తే స్లో బాల్స్ అనుకూలంగా ఉంది కదా. వీళ్ళందరూ వేసి 132, 130, 140 పైన వేసిన వాళ్ళు ఎవరు 140 పైన వేసినటువంటి బాల్స్ చాలా తక్కువ కదా. కాబట్టి అది కంపల్సరీ బౌలింగ్ అనుకూలమైనటువంటి పిచ్చే. మన ఉత్తరప్రదేశ్ లో లక్నో పిచ్ మాదిరిగానే ఉంది అది, సిమిలర్ గా. అంటే కొత్త ప్లేయర్స్ కావచ్చు, లేకపోతే 20 ఓవర్స్ వరకు ఆడినప్పటికీ కూడా ఈ స్కోర్ ని కాపాడుకోలేరంటారా? ఒక 5 వికెట్లు కోల్పోయి లేకపోతే 20 ఓవర్స్ వరకు వికెట్లు కాపాడుకోగలిగితే మాత్రం మ్యాచ్ గెలవచ్చు. అయితే 20 ఓవర్స్ వరకు కూడా స్ట్రైక్ రొటేట్ చేయటం గానీ, లేదంటే వికెట్ల విషయంలో ముఖ్యంగా అంటే ఇండియా హర్షిత్ రాణా వరకు కూడా ఒక నమ్మకమైనటువంటి ఒక లైనప్ ఉంది కదా అనేటువంటి మాట చెప్తాను. అవును, రషీద్ ఖాన్ లాగా అతన్ని కూడా ట్రైన్ చేసుకుంటున్నాడు కదా. కాబట్టి చూడొచ్చు మనం అక్కడి వరకు అంటే ఓకే నయా ఆల్రౌండర్ కాబట్టి కొంత అక్కడి వరకు, లేదంటే ఇప్పుడు 1-2 వికెట్లు పడగానే అతన్ని పంపించి దూకుడిగా ఆడరమ్మని చెప్పినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మన కృణాల్ పాండ్యా మాదిరిగా ఆర్సీబీ వాళ్ళు ఫార్ములా ఉంటది కదా, కృణాల్ పాండ్యా వెళ్ళి పరుగులు చేస్తే గెలుస్తాడని, అలా ఆ ఫార్ములాని కనుక వాళ్ళు ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉండొచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. మొత్తం మీద అయితే టీమిండియా గెలుపు అవకాశాలకు సంబంధించి అయితే అందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. మొదటి బాల్కే వికెట్ కోల్పోవడానికి సంబంధించి భారత్ ఆట తీరేంటి ఈ విధంగా మారిపోయింది. స్వల్ప స్కోరునైనా ఈసారి కాపాడుకుంటున్న 155 పరుగుల లక్ష్యాన్ని మనం అందుకోగలుగుతామా? తొందరపడాల్సినటువంటి అవసరం లేకుండా నిదానంగా ఆడినప్పటికీ కూడా భారత బ్యాటింగ్ లైనప్ తో ఈ స్వల్ప స్కోరునైతే ఎదుర్కోవచ్చని చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. ఐర్లాండ్ మీద సిరీస్ ఓడిపోతే మాత్రం పాయింట్ల పట్టికలో దిగజారిపోవడమే కాకుండా భారత్ కు ఒకంత ఇంగ్లాండ్ టూర్ కూడా ఉంది. సో ఆ టూర్ కు ముందు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ విజయం మీద ఆధారపడి ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఐర్లాండ్ లాంటి టీంను ఎదుర్కోలేకపోతే ఇక ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ ని ఎదుర్కోవడం చాలా కష్టం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.